అనకాపల్లి రైల్వే ట్రాక్ వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున భారీ బండరాళ్లతో వెళ్తున్న క్వారీ లారీ రైల్వే అండర్ బ్రిడ్జ్ క్రాస్ అవుతుండగా రక్షణ గడ్డర్ ను ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో రైల్వే గడ్డర్ ధ్వంసమై రోడ్డు మీదకి వంగిపడింది. లారీలో ఉన్న రాళ్లు ఫుట్పాత్ పై చిందరవందరగా పడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. ప్రస్తుతం ఆ లారీ కోసం రైల్వే పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే ప్రదేశంలో ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. భారీ రాళ్లతో వెళ్తున్న మరో లారీ రైల్వే గట్టర్ ను ఢీకొట్టడంతో రైలు ట్రాక్ అలైన్మెంట్ దెబ్బతింది. అయితే ఆ సమయంలో లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ఏడాది గడవక ముందే మళ్లీ ఇలాంటి సంఘటన జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ లారీల నిర్లక్ష్యం, వారి నియంత్రణలో అధికారుల వైఫల్యం గురించి ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మరి ఈ గడ్డలు గుద్దుకొని వెళ్ళిపోయే లారీ తాలూకా లోడు కూడా చూస్తే ఆ పక్కనే ఒక పెద్ద బండరాయి పడి ఉంది. అది ఆ బండరాయిని చూస్తే ఎవరికైనా సరే వెనకాతలు ఉన్నోడికైనా రాయి పడిందంటే గుండె అయిపోయి చచ్చిపోయారు. తప్ప బండలు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా కొండను వేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానే ఆ బండలు కూడా వేసుకొని వెళ్ళిపోతున్నారు. అంత పెద్ద పెద్ద రాళ్ళు అది ఎవరి మీదైనా పడితే ఎంత ప్రమాదం, ఎవరు చనిపోవడం స్పాట్లో డెడ్ అయిపోతారు. ఎంతమంది తగిలితే అంతమంది కూడా చనిపోయి అంత బండలు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. రోడ్డు కెపాసిటీని కూడా ఆలోచన చేయకుండా ఈ రకంగా చేయడం, ఒకసారి ఆ బండల్ని కూడా చూస్తే అర్థమవుతుంది వీళ్ళ తాలూకా వ్యవహారం రౌడీయిజం లాగా వీళ్ళు ఇష్టం వచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగంలా చేసుకొని వెళ్ళిపోతున్నారు. తప్పితే ఇంక మనుషులు చచ్చిపోతారా, ఉంటారా, పోతారా, ప్రభుత్వ ఆస్తులు నష్టం జరుగుతుంది, ఇంక ఏమీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మాది కాబట్టి ఆస్తులు నష్టం జరిగినా పర్లేదు, మేము ఆస్తులు సంపాదించుకోవడానికే వచ్చాం కాబట్టి ఈ ఆస్తులు సంపాదించుకుంటాం, మమ్మల్ని ఎవరైనా ఆపితే వాళ్ళని కూడా బండ్ల కింద వేసి తొక్కేస్తాం అనే విధంగా ఆ బండ్లు వేసుకొని వెళ్తున్నారు. దాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి ఎవరైతే అధికారులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి మనం చూసి చూడలేనట్టు ఇప్పటికీ కూడా లారీ ట్రేస్ అవుట్ అవ్వలేదని అంటే తెల్లవారుజామున 10 నిమిషాలు తక్కువ 5కి జరిగిన యాక్సిడెంట్కి ఇప్పటికీ కూడా ఆ లారీ ఎవరు ఏంటి అన్నది కూడా ట్రేస్ అవుట్ చేయలేని పరిస్థితులు ఈరోజు మరి ఇవన్నీ వ్యవస్థలు నడుస్తున్నాయని అంటే ఒకసారి మనం ఆలోచన చేయమని చెప్పేసి ప్రజల్ని కూడా వేడుకున్నాం. మీరు ఒకసారి ఆలోచన మనం గుంపెత్తుగా ఓట్లు ఎత్తి వీళ్ళు ఈరోజు మన ప్యానల్ తీయడానికి వీళ్ళు ఈరోజు తయారైనట్టు విధానం ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఒకసారి ప్రజలు యువత కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు.